హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అస్మిత టాక్స్. చాలా డేస్ అయింది కదండి ఈజ్ దిస్ అనే టాపిక్తో మళ్ళీ వచ్చేసాను కిడ్స్. అండ్ ఈజ్ దిస్ అంటే మనం ఏంటంటే ఈ వస్తువు ఇదేనా అని అడగడం అన్నమాట. అలా అడిగితే ఈ వస్తువు ఇది కరెక్టేనా, ఈజ్ దిస్ ఇది మీదేనా, ఇది అదేనా అని అడగడం అనమాట. చూసారు కదా, బాల్ గీసాను కదా, ఈజ్ దిస్ ఏ బాల్, ఇది బాలేనా అని క్వశ్చన్ అనమాట. మనం అడగాలంటే ఎస్ దిస్ ఈజ్ ఏ బాల్. అలా క్వశ్చన్స్ అడగాలి అంటే ఇలా కూడా అడగవచ్చు. వాట్ ఈస్ దిస్ అని కాకుండా ఈజ్ దిస్ ఏ బాల్, ఈజ్ దిస్ యువర్స్, ఈజ్ దిస్ యువర్ పెన్, అలా అడగవచ్చు అనమాట. ఈజ్ దిస్ ఏ బాల్, ఎస్ దిస్ ఈజ్ ఏ బాల్. వాట్ ఈస్ ద డయాగ్రామ్? చైర్, రైట్? ఈజ్ దిస్ ఏ చైర్? ఎస్ దిస్ ఈజ్ ఏ చైర్. అలా అనమాట. మీరు నాతో పాటు ప్రాక్టీస్ చేయండి కిడ్స్. మీరు అలా ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తాయి అండ్ ఫాస్ట్గా నేర్చేసుకోవచ్చు. అండ్ మన ఎల్కేజీ టాపిక్స్ ఇంకా ఎల్కేజీ యూకేజీలో ఇంకా బేసిక్సే ఉంటాయి కదా కిడ్స్, అలా అనమాట. నెక్స్ట్ ఇంకా వీడియోస్లో నేను వర్డ్స్ చేస్తాను అనుకోండి కిడ్స్, కంపల్సరీ చేస్తాను. అండ్ మన యూకేజీ టాపిక్ కూడా ఎండ్ వచ్చేసింది. ఇంకా మన ఇప్పుడు దిస్ ఇయర్ కూడా అయిపోతుంది కదా కిడ్స్, జూన్తోని. అలా ఇంకా చూసారు కదా బెడ్ డయాగ్రామ్. ఈజ్ దిస్ ఏ బెడ్? ఎస్ దిస్ ఈజ్ ఏ బెడ్, దిస్ ఈజ్ ఏ బెడ్, అలా అనమాట. నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ వన్ డయాగ్రామ్ ఉంది కాబట్టి అలా ఈజ్ దిస్ ఏ బెడ్, ఈజ్ దిస్ ఏ సైకిల్, ఈజ్ దిస్ ఏ బైస్కిల్, అలా అని మనం క్వశ్చన్స్ అడగొచ్చు అనమాట కిడ్స్. అండ్ నెక్స్ట్ ఆరెంజ్ అనమాట. ఈజ్ దిస్ అన్ ఆరెంజ్? చూసారు కదా, ఓవెల్స్ దగ్గర మళ్ళీ యాన్ వస్తుంది, మర్చిపోవద్దు. ఎస్ దిస్ ఈజ్ యాన్ ఆరెంజ్, అలా అనమాట. ఓకేనా, డిఫరెన్స్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ ఆర్ దీస్ టాపిక్ కిడ్స్. ఆర్ దీస్ ఆర్ అంటే మల్టిపుల్ ఉంటాయి కిడ్స్. ఇప్పుడు నేను మల్టిపుల్ డయాగ్రామ్స్ డ్రా చేస్తాను చూడండి, డిఫరెంట్ ఎలా ఉంటుందో చూడండి. ఆర్ దీస్ చూద్దాము. అండ్ కిడ్స్, ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి కిడ్స్. న్యూ ఇయర్కి నేను న్యూ ఇయర్ రంగోలీ వేసాను. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు చూడండి కిడ్స్. అండ్ మీకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా రంగోలీ వేయడం అంటే, కూడా కొంచెము డిఫరెంట్గా ఒక యాక్టివిటీ చేసినట్టు అయిపోతుంది. చూసారు కదా, అక్కడ కప్స్ డ్రా చేశాను. ఆర్ దీస్ కప్స్? ఎస్ దీస్ ఆర్ కప్స్. ఆర్ యూజ్ చేస్తున్నాం అనమాట. అలా సెంటెన్స్ అనేది మనకి వేరియేషన్ వస్తుందన్నమాట. అలా ఎస్ దీస్ ఆర్ కప్స్, అలా యూజ్ చేయాలి కిడ్స్. ఓకేనా. అండ్ కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి కిడ్స్. నేను ప్లేలిస్ట్లో పెడుతున్నాను కిడ్స్ సపరేట్గా, మీకు వీడియోస్ అనేవి డిస్టర్బెన్స్ అవ్వకుండా. నేను మల్టిపుల్ టాపిక్స్ చేస్తున్నాను కాబట్టి ఎవరు ఇలా అనుకోవద్దు ఏంటి ఈ ఛానల్లో ఇంత డిఫరెంట్గా ఉంది అని. ఎందుకంటే ఎవరైనా ఇష్టం లేని వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, నాకు నో ప్రాబ్లం. ఎవరికైతే కంటెంట్ కావాలో వాళ్ళే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ స్టార్స్, ఆర్ దీస్ స్టార్స్? ఎస్ దీస్ ఆర్ స్టార్స్. ఇవేంటంటే మనకి ఎగ్జాంపుల్స్ కిడ్స్, అలా అనమాట. ఎగ్జాంపుల్స్ తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఈజీ అయిపోతుంది చదవడం అనేది. చిన్న వాటిని పెద్ద సెంటెన్సెస్ తీసుకుంటే చదవలేరు కదా, అందుకనే. ఇప్పుడు మనం ఎవరైనా అడగాలంటే, ఇప్పుడు మనం ఎవరైనా పేరు అడగాలనుకోండి, ఈజ్ దిస్ మధు, అలా. ఈజ్ దిస్ ఐషు, ఈజ్ దిస్ వైష్ణవి అంటే మీరు వైష్ణవియేనా అని అలా అడగొచ్చు అనమాట. చూడండి, బ్యాట్స్ అనమాట. ఆర్ దీస్ బ్యాట్స్? ఎస్ దీస్ ఆర్ బ్యాట్స్. అలా ఈ క్వశ్చన్స్ని మనం డిఫరెంట్గా యూజ్ చేయొచ్చు. మెయిన్గా మనం నేమ్స్లో ఎక్కువ యూజ్ చేస్తాం కిడ్స్, ఎందుకంటే ఈ పేరు మీదేనా, అలా అనమాట. ఇప్పుడు 2-3 మెంబర్స్కి డిఫరెంట్ పేరు నేమ్స్ ఉంటాయి కదా కిడ్స్. అప్పుడు ఈజ్ దిస్ మహేష్? మీరు మహేషేనా, అలా అనమాట. ఇప్పుడు ఆర్ దీస్ బ్యాగ్స్ డయాగ్రామ్ ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి కిడ్స్, మర్చిపోకుండా. అండ్ నా వీడియోస్ ఎలా ఉంటున్నాయో కూడా మర్చిపోకుండా కమెంట్ చేయండి. ఆర్ దీస్ బ్యాగ్స్? ఎస్ దీస్ ఆర్ బ్యాగ్స్. థ్యాంక్ యూ కిడ్స్.